तेलंगाना में लोकसभा इंतखाबात के दौरान बीजेपी और कांग्रेस में मुकाबला रहेगा। एमपी बंडी संजय ने किया ऐलान। बीजेपी के रुकने पार्लियामेंट और कौमी जनरल सेक्रेटरी बंडी संजय ने कांग्रेस से मुतालिबा किया कि वो 100 दिनों के अंदर 6 गारंटियों को रूबे अमल लाए। उन्होंने कहा कि रियासती हुकूमत की जानिब से दरख्वास्तों की वसूली एक खुश आइंद बात है। उन्होंने कहा कि बीआरएस की तरह बराए नाम दरख्वास्त नहीं ली जानी चाहिए और सियासी अमल दखल के बगैर दरख्वास्तों को मंजूर करना चाहिए। बंडी संजय ने कहा कि सबसे पहले राशन कार्ड दिए जाए। उन्होंने बीजेपी कारकुनों से अपील की कि वो भी लाजमी तौर पर दरख्वास्तें दाखिल करें। बीजेपी एमपी ने कहा कि पार्लिमानी इंतखाबात में कांग्रेस और बीजेपी के दरमियान मुकाबला होगा और बीआरएस असल मुकाबले में नहीं है। केटीआर का गुरूर अभी कम नहीं हुआ है। उन्होंने कहा कि केटीआर के तकब्बुर ने बीआरएस को डुबो दिया है। बंडी संजय ने इस्तफसार किया कि बीआरएस दौरे इख्तिदार में 50 लाख करोड़ की दौलत थी तो पहली तारीख को तनख्वाह क्यों नहीं दी गई? उन्हें जमीन बेचने की क्या जरूरत थी? उन्होंने सवाल किया कि सभी को दलित बंधु क्यों नहीं दिया गया? बंडी संजय तनकीद करते हुए कहा कि अवाम की जानिब से बेहतर सबक मिलने के बावजूद केटीआर को अभी अकल नहीं आई है। అందరికీ నమస్కారం। భారత మాజీ ప్రధాని మా అందరి ప్రియతమ నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జయంతి సందర్భంగా వారిని తలుచుకుంటూ వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగుతూ వారి యొక్క జయంతిని దేశవ్యాప్తంగా అన్ని పోలింగ్ బూత్ల పరిధిలో దాదాపు అన్ని పోలింగ్ బూత్ల పరిధిలో ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలందరూ కూడా ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నారు। వాజ్పేయి గారి యొక్క గొప్పతనం అందరూ తెలిసింది। ఇలా పదవుల కోసం ఎంతకైనా దిగజారి ముందుకు వస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నటువంటి పరిస్థితుల్లో దానికి భిన్నంగా రాజకీయ విలువలను కాపాడేటువంటి ఒక గొప్ప వ్యక్తిగా అందరి మండలను పొందినటువంటి గొప్ప నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు। రాజకీయ విలువలను కాపాడడం కోసం ప్రధానమంత్రి పదవినే వదులుకున్నటువంటి గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు। ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ఒక్క ఓటు తక్కువ ఉందని చెప్పి బల నిరూపణ సందర్భంగా ఒక్క ఓటు తక్కువ ఉందని చెప్పి అటువంటి సమయంలో కూడా పార్టీలు మారడానికి సిద్ధమైనటువంటి అనేక మంది ఎంపీలు వచ్చినప్పుడు కూడా దాన్ని వ్యతిరేకించి తిరిగి ప్రజల వద్దకే పోయి ప్రజల ఆశీర్వాదంతోనే తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పి ఒక మంచి ఆలోచనతోని ప్రధానమంత్రి పదవినే త్యాగం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు। ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అనేక సంస్కరణలు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు। గ్రామీణ సడక్ యోజన ఇట్లా అనేక సంక్షేమ పథకాలు వారి హయాంలో ఆ రోజు ప్రారంభించారు। జనసంఘ్ వ్యవస్థాపకులుగా దాని తర్వాత జనతా పార్టీ నాయకుడిగా దాని తర్వాత భారతీయ జనతా పార్టీని స్థాపించి గతంలో 2 స్థానాలకే పరిమితం భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు। ఆ రోజు కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలను చైతన్యవంతం చేసిన గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు। ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన సందర్భంలో దానికి వ్యతిరేక ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించి జైలుకి వెళ్లడంతో పాటు అనేక ఇబ్బందులు భరించి కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ దేశ ప్రజల్లో చైతన్యం కలిసిన గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు। జనతా పార్టీలో కేంద్ర మంత్రిగా ఉండి దాని తర్వాత ఉండి ఆర్ఎస్ఎస్ సభ్యత్వం ఉన్న వ్యక్తులు పార్టీలో ఉండదని చెప్పి ఒక కండిషన్ పెట్టినప్పుడు తన మంత్రి పదవితో పాటు పార్టీకి రాజీనామా చేసినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు। కాబట్టి అలాంటి ఒక గొప్ప వ్యక్తి యొక్క జయంతి వేడుకలను ఈరోజు జరుపుకుంటా ఉన్నాం। ప్రభుత్వ ఫలాలు చివరి ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబానికి అందాలని చెప్పి మా స్ఫూర్తి ప్రదాత అయినటువంటి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ లాంటి ఆ మహోన్నత వ్యక్తుల యొక్క ఆశయాలను సాధించాలని చెప్పి ఒక ఆలోచనతోని ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఈ సంక్షేమ ఫలాలను అవినీతికి తావు లేకుండా పైరులకు తావు లేకుండా నిక్కచ్చిగా నిజాయితీగా పేద ప్రజలకు అందించిన గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు।